భగవంతుడు ఎప్పుడు కూడా నా జీవితంలో అనేక విధాలుగా నాకు సహాయపడుతూ నన్ను నడిపిస్తూ ఉన్నాడు. అదేవిధంగా నేను గురువైన తర్వాత కూడా ఎప్పుడు కూడా నాకు అనిపించేటటువంటిది, నా మనసులో అనిపించేటటువంటిది, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. ముఖ్యంగా ఈ విశాఖ అగ్రపీఠం, మన విశాఖ అగ్రపీఠం బహుశా నా కోసం చాలా వెచ్చించుంటుంది. అది ఎక్కడి నుంచో కాదు, మీరిచ్చినటువంటి సహాయంతో. విశాఖ అగ్రపీఠం నా కోసం ఎంతో ఖర్చు చేస్తుంటుంది. సుమారు ఈ 13 సంవత్సరాల తర్ఫీదులో నా కోసం ఎంతో వెచ్చించుంటుంది. బహుశా కొన్ని లక్షలు అయ్యుండొచ్చు. అదేవిధంగా నేను గురువు అయిన తర్వాత కూడా మరలా నన్ను స్టడీస్కి పంపించడం. బహుశా నేను లైసెన్షియేట్ చేస్తూ ఉండేటప్పుడు ఆ 2 ఇయర్స్లో నా కోసం బహుశా ఒక 10 lakhs స్పెండ్ చేస్తుంటారు. నా కాలేజ్ ఫీజు కానీ, అలాగే నా భోజనం ఖర్చు కానీ, నా యొక్క ప్రయాణాల ఖర్చు కానీ, నా కోసం ఎంతో ఈ విశాఖ అగ్రపీఠ ప్రజలు నా కోసం ఎంతో ఖర్చు చేశారు. నాకెప్పుడు కూడా అనిపించే మాట, ఈ యొక్క రుణాన్ని నేను ఏ విధంగా తీర్చుకోగలను. నా కోసం బహుశా 10th క్లాస్ అయిన తర్వాత నేను సెమినరీలో జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి కూడా ఇంతవరకు కూడా నన్ను పోషిస్తున్నటువంటి, నాకు అన్ని విధాలుగా సహాయపడుతున్నటువంటి నా ప్రజలకు, నా విశాఖ అగ్రపీఠ ఈ మేత్రాసనానికి నేను ఏం చెయ్యగలను, ఏ విధంగా నేను రుణం తీర్చుకోగలను అని నాకు చాలాసార్లు అనిపిస్తుంటుంది. అందుగురించే బహుశా ఈ గురువుగా పనిచేస్తున్నప్పుడు నా వంతుగా నేను నా ప్రజల కోసం శ్రమించాలి, నా ప్రజల కోసం ఏదో చెయ్యాలనేటువంటి తలంపు. నేను పనిచేసినటువంటి, అంటే నేను గొప్పగా చెప్పుకోవటం లేదు, నేను పనిచేసినటువంటి ప్రతి ప్రాంతంలో కూడా, ఒక డీకన్గా ద్రాక్షారామంలో కావచ్చు, మొట్టమొదటి సంవత్సరం మహారాణిపేటలో బిషప్స్ హౌస్లో ఉన్నప్పుడు కావచ్చు, జ్ఞానాపురంలో పనిచేస్తున్నప్పుడు కావచ్చు, అలాగే అన్నిటికంటే మిన్నగా నాకు చాలా తృప్తినిచ్చినటువంటి బొబ్బులి విచారణలో నేను పనిచేసినటువంటి ఆ పరిచర్యలు, ప్రజలతో ఉంటూ ప్రజలకు పూజలు సమర్పించడం, ప్రజలకు దివ్య సంస్కారాలు అందించడం, ఇవన్నీ కూడా నాకు ఎంతో తృప్తినిచ్చాయి. అలాగే నేను శ్రమించాలి, నేను ఏ విధంగా నా రుణాన్ని తీర్చుకోగలను నా ప్రజలకి. అలాగే వెంగాపురం వచ్చిన తర్వాత కూడా బహుశా గొప్పలు చెప్పుకోవడానికి ఏమీ లేదు, కానీ బట్ మీ సహకారంతో అనేక కార్యక్రమాలు చేశాను. బహుశా ఫాదర్ గారు చెప్పినట్లుగా ఈ చర్చిలో చిందర వందరగా ఉండేది. అయ్యో, దేవుని ఆలయం అందంగా ఉండాలి, ఆయన ఉంటే కదా మనం ఉన్నాం, ఆ భగవంతుడే లేకపోతే మనం ఎక్కడొచ్చాము, ఏ విధంగా ఉంటామని చెప్పి ఇవన్నీ కూడా వైర్లు అవి ఇవి వేలబడుతుంటే లైటింగ్ అంతా మార్చడం, ఈ పెయింటింగ్స్ మార్చడం, ఇవి చేయటం. అలాగే నా ప్రజలకి, వచ్చిన వాళ్ళకి కనీసం టాయిలెట్స్ లేవు అని చెప్పి చాలా బాధ కలిగింది. అది కూడా టాయిలెట్స్ రిపేర్ చేయడం కానీ, అక్కడ చిన్న వర్షాకాలం వస్తే ఇదంతా బురదగా ఉండేది ఆ ఏరియా మొత్తం, అది చేయడం కానీ. అలాగే ఒక చిన్న గ్రామంలో మరి ఆ బలిజిపేటలో చర్చ్ అంతా బాగులేదు, దాన్ని రెనోవేట్ చేయడం కానీ. అలాగే సిలివిగిరి కొండ మీద సుమారు 40,000 50,000 పెట్టి అది మొత్తం కరెంటు వైరింగ్ వేయడం కానీ. అలాగే ఈ ముందు ఆర్చ్ దగ్గర ఏమీ లేదు, ఇది విచారణని ఎవరికి తెలియటం లేదు, అక్కడ ఏదో ఒకటి చేయాలనేటువంటి తపన అక్కడ చేయడం కానీ. ఇవన్నీ కూడా ఏదో నా గొప్ప కోసం కాదు, లేదంటే నేనేదో చూపించుకోవడం కోసం కాదు, కానీ ఈ మేత్రాసనం, ఈ ప్రజలు నా కోసం ఎంతో చేశారు, నన్ను చదివించారు, నా కోసం ఎంతో ఖర్చు చేశారు. వాళ్ళు ఇచ్చినటువంటిది నేను నా ప్రజలకి, నా మేత్రాసనానికి, నా విశాఖ అగ్రపీఠానికి తిరిగి ఏదో ఒకటి చేయాలనేటువంటి ఆశ. ఇది నాదే కాదు, ప్రతి గురువుది కూడా, ప్రతి గురువు కూడా అనుకునేటువంటి మాట, ఈ యొక్క మేత్రాసనానికి నా వంతుగా నేను ఏదో ఒకటి చెయ్యాలని తపన. సో ఆ విధంగా మరి బహుశా దేవుడు మీ ద్వారా, మీ సహకారంతో, మీ చేతులతో దేవుడు నన్ను నడిపిస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా భగవంతునికి నేను మరొకసారి నిండైనటువంటి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా నా గురువులు, మా
కష్టంలో కానీ, ఇబ్బందుల్లో కానీ, అన్ని విషయాల్లో కూడా నేను స్టడీస్కి వెళ్ళినప్పుడు చిన్న ఫాదర్గా బొబ్బుల్లో పనిచేసిన తర్వాత ఆ గురువుకి నాకు ఎక్కడా బంధం లేదు. నేను ఆయనతో కలిసి పని చేయలేదు. ఆయనతో నాకు ఎలాంటి ఆ బంధం లేదు. కానీ నేను స్టేటస్లో పెట్టాను, బొబ్బుల నుంచి నేను ఎయిర్పోర్ట్కి వెళ్తున్నప్పుడు విజయనగరం విచారణకర్తలు లూర్దు ఫాదర్ చూసి, ఆనంద్, ఇన్ కేస్ ఇఫ్ యూ నీడ్ ఎనీథింగ్ అని చెప్పి ఒక మెసేజ్ నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. అలాగే 2 ఇయర్స్ కూడా నేను సెలవులకు వస్తే నా జేబులో 5,000 10,000 పెట్టేవారు. ఆనంద్, 2 ఇయర్స్ ఎక్కడుంటావు? హాలిడేస్కి వచ్చినప్పుడు నా దగ్గర ఉండు, నాతో ఉండు, నాకు సహాయపడు, లేదంటే నాతో ఉండు, నువ్వు ఫ్రీగా హ్యాపీగా ఉండు, సెలవుల్లో ఉన్నావు కదా అని. ఒక ఎగ్జాంపుల్ మీకు ఇస్తున్నాను. అలా అన్ని విషయాల్లో కూడా ప్రతి గురువు కూడా నాకు సహాయపడుతూ, నన్ను లేవనెత్తుతూ, నన్ను నడిపిస్తున్నటువంటి నా స్నేహితులు, నా గురువులు. సో ప్రతి గురువు కూడా, ముఖ్యంగా నేను పనిచేసినటువంటి ఆ ప్రాంతాలలో అక్కడ యుగుల్ కుమార్ ఫాదర్ గారు కానీ, ఫాదర్ రాజ్ కుమార్ కానీ, అలాగే మన మోహన్ ప్రసాద్ కానీ, ఇలా ఎంతోమంది గురువులు నాకు సహాయపడుతూ నన్ను వెన్నుంటి నన్ను నడిపిస్తున్నటువంటి నా గురువులకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. గట్టిగా చప్పట్లు కొడదాం. అలాగే ఈరోజు మరి నాతో పాటు ఉంటూ ఈరోజు గురువు గురించి, గురువు గొప్పతనాన్ని చెప్పినటువంటి ఫాదర్ గారికి మరొకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ వందనాలు చెల్లించడం. థ్యాంక్ యూ ఫాదర్. అలాగే ఫాదర్ గారి మాటల్లో కూడా ఇందాక చెప్పినప్పుడు కొంచెం ఇమోషనల్గా ఫీల్ అయ్యాను. కుటుంబం గురించి చెప్పినప్పుడు, నేను సెమినారీలో ఉండేటప్పుడు, థియాలజీ సెకండ్ ఇయర్లో ఉండేటప్పుడు, ఏలూరులో పనిచేస్తున్నప్పుడు మా నాన్నగారు చనిపోయినప్పుడు రాత్రి చనిపోయారు, ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఫాదర్ గారు కేరళ నుంచి. సో వాళ్ళ ట్రెడిషన్స్ వేరు, మన ట్రెడిషన్స్ వేరు. రాత్రి చనిపోతే ఉదయం 11 గంటలకే తీసుకుని వెళ్తాం, లేదా మధ్యాహ్నం 3 గంటలకైనా తీసుకుని వెళ్తాం. ఫాదర్ గారు అంటారు, రేపు ఉదయం వెళ్ది కానీ కంగారు లేదని అంటారు. నేను రాత్రే వెళ్ళాలన్న నా ఆలోచన. కొన్ని ప్రాంతాలలో మరణించిన వారిని 2-3 రోజులు కూడా ఉంచుతారు. కానీ మనకు ఆ అవకాశం ఉండదు, ఆ సదుపాయం ఉండదు మనకి. నేను బ్రతిమాలాల్సి వచ్చింది, నేను రాత్రి వెళ్తాను అని బ్రతిమాలాల్సి వచ్చింది ఆ గురువుని, ఆ రెక్టర్ ఫాదర్ గారు. అలా బ్రతిమాలి ఒక కండిషన్ పెట్టారు, మరలా రేపు సాయంత్రం ఇదే సమయానికి ఇక్కడ ఉండాలి. సో రాత్రి వెళ్ళడం, తెల్లవారుజామున 6 గంటలకల్లా నేను నర్సీపట్నం స్టేషన్లో దిగి, తుని స్టేషన్లో దిగి వెళ్ళడం. ఉదయం 11 గంటలకి సమాధి కార్యక్రమం అయింది. మరలా సాయంకాలం 4 గంటలకి నేను మరలా ట్రైన్కి వెళ్ళిపోయాను. నాకు చాలా బాధ అనిపించింది. ఏంటిది ఇది? తండ్రి చనిపోయినప్పుడు కూడా తండ్రితో, నా కుటుంబంతో ఒక 4 రోజులు ఉండాలన్న ఆశ నాకు అవకాశం లేదు. కండిషన్ పెట్టాడు, రేపు సాయంకాలం ఈవినింగ్కి అల్లా నువ్వు సెమినార్లో ఉండాలి. చాలా బాధ అనిపించింది. ఆ టైంలో అనిపించింది, విడిచిపెట్టి వెళ్ళిపోదామా అని అనిపించింది. బట్ అనుకున్నాను, ఈ ఒక్క వ్యక్తి గురించి కాదు కదా నేను వచ్చింది. అలాగే మరలా దినానికి వెళ్ళినప్పుడు, మరలా ఇంటికి వెళ్ళొచ్చాను. దినం మనకి 9వ రోజు, 11వ రోజు, 15వ రోజు ఏదో పెడతారు. ఆ విధంగా పెట్టినప్పుడు మరలా నేను ఫాదర్ని అడగటం, అంత కంగారెందుకు, 40 రోజులకో 45 రోజులకో పెడతారు కదా, పెట్టుకోవచ్చు కదా అని అంటారు. అది వాళ్ళకున్న ట్రెడిషన్, మనకు కాదు. ఎక్కడ ఉంటే అక్కడ ఆ ట్రెడిషన్ ఉంటుంది. బహుశా ఆయనకు తెలియదో, తెలిసి కూడా అలా మాట్లాడారో నాకు తెలియదు. వాళ్ళు 40వ రోజు 41 రోజు పెట్టుకుంటారు, యూజువల్గా వాళ్ళకున్నటువంటి ట్రెడిషన్. బట్ మనకి 9వ రోజు 11వ రోజు పెట్టుకుంటారు. నేను మరలా వెళ్ళి అడిగితే మరలా నా వైపు చాలా సీరియస్గా చూడటం, మరలా బ్రతిమలాడి వెళ్ళి పూజ అయిన వెంటనే మరలా తిరిగి రావడం.
నేను ఆ రోజులు, ఆ సమయము, ఆ మనిషిని నేను ఎప్పటికీ మర్చిపోను. ఎందుకంటే నా తండ్రి మరణించినప్పుడు కూడా ఇందాక ఫాదర్ గారు చెప్తుంటే నేను చాలా బాధ అనిపించింది అనమాట. నిజం కదా, ఎందుకు ఇవన్నీ పడాలి, ఏమి లోటని, ఏమి లేదని అనేటువంటి బాధ. మరలా నేను గురువు అయిన తర్వాత కూడా నేను మరలా స్టడీస్కి వెళ్ళినటువంటి 1 సంవత్సరం తర్వాత నా అక్క మరణం. నాకంటే ఒక 2 ఇయర్స్ పెద్దంతే. నేను సెలవులకు రావడం, తన అనారోగ్యం, ఆసుపత్రిలో ఉండటం, కాలేజీ నుంచి వాళ్ళు ఫోన్లు, టైం అయింది రావాలి, ఒక ప్రక్క తిని చావు బ్రతుకుల్లో హాస్పిటల్లో ఉండటం, మరలా ఎన్నో రిక్వెస్ట్లు పెట్టడం, మెయిల్స్ పంపించడం, బిషప్ గారి చేత ఫోన్ చేయించడం, ఇవన్నీ కూడా నాకు ఒక విధమైనటువంటి బహుశా అనుభవాలేమో అనిపించింది. మరలా రిక్వెస్ట్ చేయటం, మరలా వెళ్ళిపోవడం, మరణించింది వెంటనే నెక్స్ట్ రోజు నేను మరలా ఫ్లైట్కి బుక్ చేసుకుని వెళ్ళాను. మరలా 9వ రోజు మరలా రావడం. ప్రియమైన సహోదరి సహోదరులారా, సో గురువు జీవితంలో ఉన్నటువంటి శ్రమలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా ఇందాక ఎల్లంక ఆనంద్ ఫాదర్ గారి గురించి చెప్పినప్పుడు నిజం కదా, ఒక గురువు తన తల్లిదండ్రులు ఎందుకు, నేను సుమారు లాస్ట్ 2-3 మంత్స్ ఈ తపస్కాలలో ఉండి నేను ఇంటికి వెళ్ళలేదు. అమ్మకు ఆపరేషన్ అయింది, వెళ్ళాను. నేను వచ్చేస్తుంటే మా అమ్మ ఆ గేటు దగ్గర, మా ప్రహరీ వాళ్ళ ఆ గేటు దగ్గర ఉండి తన కంటతడి పెట్టడు. నేను ఉదయాన్నే 6:30-7 గంటలకల్లా నేను బయలుదేరి వస్తుంటే ఇవన్నీ కూడా బహుశా గురువు ఒక ఒంటరి వాడు. కానీ నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. నేను పనిచేసినటువంటి ప్రతి ప్రాంతంలో కూడా నన్ను వాళ్ళ బిడ్డలాగే స్వీకరించారు ప్రజలు. మహారాణిపేట కానీ, జ్ఞానాపురం కానీ, అలాగే బొబ్బిలి విచారణ కానీ, అలాగే ఇప్పుడు వెంగాపురం కానీ, నేను ఎప్పుడు కూడా చాలా తృప్తిగా, చాలా సంతోషంగా ఉన్నాను. నా జీవితంలో ఇన్ని ఆటుపోట్లు, ఇన్ని శ్రమలు వస్తున్నా బహుశా ఏమో నాకు తెలియదు, నేను ఎక్కడ ఉంటే అక్కడ నా ప్రజలు నన్ను అభిమానిస్తున్నారు, ప్రేమిస్తున్నారు, నన్ను ఎంతో ఆప్యాయంగా స్వీకరిస్తున్నారు అనేటువంటి ఆ మాట అయితే నా మనసులో ఎప్పుడు కూడా, మీ ముందు పొగడడం కాదు కానీ మీరు చూపించే ప్రేమకు. కాబట్టి మీ అందరికీ ప్రత్యేకంగా నా కృతజ్ఞత తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఈరోజు కూడా నేను ఊహించలేదు. నేను ఎవరికి తెలియదు కదా, విచారణలో ఉదయాన్నే ఈరోజు ఉదయాన్నే పూజ చేసుకొని రూమ్లోకి వెళ్ళిపోదాము, ఎవరికి తెలియదు, నో ప్రాబ్లం అని అనుకున్నా. కానీ ఏ విధంగా వార్త వచ్చిందో, రవి మాస్టారు ఆయన తెలుసుకోవటం, ఆయన అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మిమ్మల్ని అందరికీ కూడా ఈరోజు ఈయన ఆనందంలో నా కృతజ్ఞత దివ్య బలి పూజను సమర్పించాలన్నటువంటి యొక్క సంతోషంలో మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ, నేనేమి ఇవ్వకపోయినా, ఏమీ చేయకపోయినా, మరి మాస్టర్ గారు అలాగే కొంతమంది మన వెంగాపురం ప్రజలు ఈరోజు ఈ విధంగా ఈ ఏర్పాట్లన్నీ కూడా, మాస్టర్ గారు కేక్ కూడా ఏర్పాటు చేశారు చక్కగా, అన్నీ కూడా ఏర్పాటు చేస్తూ మరి ఈరోజు నాకు ఇంత సంతోషంగా ఉండటానికి సహాయపడినటువంటి మరి మాస్టర్కి, అలాగే మన నాగేశ్వర కానీ, చంటి కానీ, అలాగే ఈరోజు వచ్చినటువంటి మరి అమ్మ, ఇక్కడ ఉన్నా సరే మా బిడ్డే అని ఎంతో ప్రేమతో బొబ్బుల నుంచి కూడా వస్తూ ఉన్నారు కొంతమంది పెద్దలు. అది అని అన్నప్పుడు మరి భోజనం ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు మరి వాళ్ళు కూడా అక్కడ నుంచి అమ్మ కూడా భోజనం ఏర్పాటు చేయడం, సుశీలమ్మ అలాగే మిగతా వాళ్ళు ఈరోజు వచ్చినటువంటి వాళ్ళకి భోజనం ఏర్పాటు చేయడం. సో ఇవన్నీ కూడా మరొకసారి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా ఈ సంవత్సరం అంతా కూడా అన్ని కార్యక్రమాల్లో కూడా ఈరోజు కూడా సహకారం అందిస్తున్నటువంటి మన హోలీ స్పిరిట్ సిస్టర్స్కి, వారికి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ అమ్మ. మొదటి నుంచి కూడా ఈ సంవత్సరం అంతా కూడా కొత్తగా వచ్చాను, మొదట విచారణ గురువుని. కానీ చాలా విషయాల్లో ముఖ్యంగా సిస్టర్ సంధ్య
చాలా విషయాల్లో నాకు చెప్పడం, ఫాదర్ ఇది అని చెప్పి ఒక తల్లిలా, అలాగే మిగతా సిస్టర్స్ అందరూ కూడా నాకు అన్ని విషయాల్లో కూడా సహకరిస్తూ, నేను ఏం అడిగినా, ఎప్పుడు ఏది అడిగినా సరే లేదు కాదు అని అనకుండా నాకు సహకరిస్తున్నారు. ఈ సంవత్సరం అంతా కూడా చక్కగా నేను లాస్ట్ జూన్లో వచ్చాను. ఇంతవరకు కూడా నాకు సహకరిస్తున్నటువంటి అమ్మగారులకి ప్రత్యేకంగా మరొకసారి నా కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. అదే అదేవిధంగా వెంగాపురం విచారణలో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, అలాగే చాలామంది టీచర్స్ కానీ, లేదంటే చాలామంది మన యొక్క వ్యక్తులు, మన యొక్క వెంగాపురం 18 గ్రామస్తులు కూడా అన్ని విషయాల్లో కూడా నాకు సహాయపడుతున్నారు. నేను కార్యక్రమాలు చేస్తున్నప్పుడు నాకు వేలలో లక్షలు వద్దు, మీకు కలిగింది ఏదంటే అది ఇవ్వండి అని అన్నప్పుడు అన్ని విషయాల్లో నాకు సహకారం అందించారు. అన్ని విషయాల్లో నాకు సహకారం అందించినటువంటి నా ప్రజలకి మరొకసారి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ. మరొకసారి మరొకసారి మరి బొబ్బుల నుంచి వచ్చినటువంటి మన జయకుమార్ గారు, అలాగే గోపాలం మాస్టర్ గారు, వెంకట్, అలాగే ఇంకా బొబ్బుల నుంచి వచ్చారు, అలాగే మన ప్రదీప్, అలాగే మాస్టారు, చాలామంది ఇప్పటికీ కూడా ఆ ప్రేమ నేను పొందుతున్నాను. ఎప్పుడు బొబ్బులు వెళ్ళిన ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటారు. ఇంకా ఎప్పుడు కూడా మీరు మా గురువు, మా బిడ్డ అనేటువంటి ప్రేమ, ఇదేదో ఊరకనే వాళ్ళు ఉన్నారని చెప్పడం కాదు, కానీ ఎప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీ లాగా, వాళ్ళ ఫ్యామిలీలో ఒక్కడను మీరు మా బిడ్డ అని మమ్మల్ని స్వీకరిస్తూ ఉంటారు. నన్ను ప్రత్యేకంగా ప్రేమిస్తూ నన్ను పలకరిస్తూ ఈరోజు ఎక్కడికి వచ్చారు, అక్కడ నుంచి సమయంలో మరి నా ఆనందంలో ఈ యొక్క పూజలో పాల్గొనడానికి వచ్చినటువంటి బొబ్బిలి విచారణ పెద్దలకు, అలాగే మిగతా వాళ్ళందరికీ నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. గట్టిగా చప్పట్లు కొడదాం. అదేవిధంగా మరి ఉపదేశ్ మాస్టర్లు ఎప్పుడు కూడా సంవత్సరం అంతా కూడా నాకు తోడ్పడుతున్నటువంటి మాస్టర్లకి, అలాగే పల్లగర గ్రామం నుంచి కానీ, ఇటు తుమ్మరాడ గ్రామం నుంచి కానీ, బల్జిపేట గ్రామం నుంచి కానీ, ఇక మిగతా దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి వారందరికీ కూడా మరొకసారి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అలాగే రమేష్, మన సుజాత, అజయ్, వీళ్ళందరూ కూడా ఉపదేశాలందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. లేచి చివరి ఆశీర్వాద ప్రార్థనలో పాల్గొందాం. ప్రార్థించుదాము.